ఇప్పుడు చెక్ పోస్టులు దాటాలి, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కొలిస్తేనే ఆ నెంబర్స్ చూసి బండి ఆపి చెక్కింగ్స్ కూడా ఉంటాయి కదా సార్? చెక్కింగ్ ఉన్నప్పుడు చెక్ పోస్టులు అన్ని సక్రమంగా ఉంటే అసలు స్మగ్లింగ్ ఎందుకు అవుతుందండి? ఓకే, సోల్డ్ కస్టమ్స్ ఇప్పుడు మనం అనుకున్నాం కస్టమ్స్ వాళ్ళు ఎక్స్రే ఆపరేట్ చేయరు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అని. కొన్నిసార్లు వీళ్ళు క్లాన్స్టీన్గా ఇప్పుడు పాల వ్యాన్లో అంబులెన్స్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తారు. అట్లా జుట్టు ఏంటంటే వాళ్ళు ఎక్కడో పెడతారు బయట వేరే పత్తిలాగానో ఇంకోటో. సో అక్కడ మేనేజ్ చేస్తారు చెక్ పోస్టులు. ఓకే, వెళ్ళిపోతాయి. కొన్నిసార్లు అక్కడ ఎవరు ఉండని ప్రాంతాల నుంచి కూడా రోడ్స్ ఉంటాయి, అక్కడి నుంచి వెళ్తాయి. సో బేసిక్గా ఇక్కడ ప్రాసెసింగ్ అవ్వకుండా దీనివల్ల మన ఇండస్ట్రీ దెబ్బతిన్నది ఇక్కడ ఇండియాలో. సో ఇది ఎంత నేను అన్నాను విమానాల్లోంచి వెళ్తుందని, ఎంత భారీ అంటే సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయల జుట్టు స్మగ్లింగ్ అవుతుంది. అది మన సౌత్ నుంచి.